ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. మురాకర్ సాయి ఆధ్వర్యంలో పట్నంలోని అభాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 20 మంది యువకులు మిత్ర బ్లడ్ బ్యాంక్ రక్తదాన శిబిరం నిర్వహించి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. మెల్లగా నడవండి అమ్మ, అక్కడ కింద మా అందరి ఆరాధ్య దైవం, జనసేన పార్టీ అధినేత, అందరి సమాజం శ్రేయస్సు కోరుకునే మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి సిద్దిపేట పురిటి ఉద్యమాలగడ్డ నుండి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు అభయాంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. సిద్దిపేటలో గల స్థానిక లార్డు అనాథ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కాంచెలి మా ప్రతి కార్యక్రమం కూడా ఈ అనాథాశ్రమం నుంచే చేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. మిత్ర బ్లడ్ గ్రూప్ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ నుంచి దాదాపు ఒక 20-25 మంది యువత రక్తదానం చేయడం జరిగింది. మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా రక్తం అందక ప్రాణం పోకుండా ఉండాలనే ఉద్దేశంతో మా అధినేత గారి ఆలోచన మేరకు ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో అశేష అభిమాన గలంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. జనసేన అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ అన్నగారి బర్త్డే సందర్భంగా అభయ ఆంజనేయ స్వామి గుడిలో పూజ జరిపించడం జరిగింది. అట్లనే మిత్ర బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ నుండి ఒక 25 యువతతో పాటు ఫ్యాన్స్తో పాటు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ అనాథ రాష్ట్రంలో అన్నదానం కూడా చేయడం జరిగింది. ఇట్లాంటివి మరి ఎన్నో కార్యక్రమాలు మేము ఈ పార్టీ తరపు నుంచి అన్నగారి ఆశీస్సుల మేరకు చాలా చేయాలని మనస్ఫూర్తిగా జై జనసేన.